హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే చూశారు తమ్మునైలు. తమ్మునైలు కొద్దిగా హార్డ్‌గా అనిపించవచ్చు ఫ్రెండ్స్. కానీ ఇది నిజం. ఎందుకంటే చాలా వరకు సంవత్సరాల తరబడి సిటీలో జాబ్ చేస్తా ఉంటారు. కానీ ఏదైనా కారణాల చేత వాళ్ళు ఆ యొక్క జాబ్ ఏదైనా పోయినా గానీ, లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్ వల్ల మానేసినా గానీ, వెంటనే అప్‌సెట్ అయిపోయి చాలామంది సూసైడ్‌కు వరకు కూడా ఎళ్ళిపోతున్నారు తిరిగి. ఎందుకంటే వాళ్ళకి సరైన ప్లానింగ్, ఫైనాన్షియల్ ప్లానింగ్ గాని, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల మాత్రమే ఇలా జరుగుతున్నాయి. సో, మరి ఏం చేయాలి? ఇలా మనం ఎందుకిలా ఆహ్, సూసైడ్ లెవెల్ వరకు వెళ్ళిపోతున్న కారణాలంటే, ప్రధానంగా కొన్ని కారణాలున్నాయి ఫ్రెండ్స్. చెప్తాను. సో, ఈ యొక్క వీడియో ఎవరికైనా నొప్పించుంటే అది ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ ఫ్రెండ్స్. ఎందుకంటే ఎవరైతే మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా లైఫ్ అనేది సర్వైవ్ చేస్తారు. ఖచ్చితంగా ఎవరు కూడా అలా కొలాప్స్ చేసుకోరు లైఫ్‌ని. కాబట్టి కొన్ని మనం సంఘటనలు చూస్తూ ఉంటాము. జాబ్స్ పోయింది. దానివల్ల సూసైడ్ చేసుకున్నాను అనే విషయం దానివల్ల ఈ వీడియో అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. ఎవరిని మెప్పించడానికి కాదు. దయచేసి గుర్తుపెట్టుకోండి. కారణాలు ఫ్రెండ్స్ ప్రధానంగా మనం జాబ్‌లోకి అంటే అంతకుముందు స్టడీ నుంచి జాబ్‌లోకి వచ్చిన తర్వాత సాలరీ వచ్చినప్పుడు అతను ఏం చేస్తుంటాడంటే ఒక సిటీ లైఫ్‌కి మౌల్డ్ అయిపోతారు సాధారణంగా అందరూ కూడా. సో, అక్కడ ఒక ప్లానింగ్ గాని, సేవింగ్ ప్లానింగ్ గాని, ఇన్వెస్ట్‌మెంట్ ప్లానింగ్ గాని అక్కడ ప్రాధాన్యత ఇవ్వరు. ఆ సిటీ లైఫ్‌కనేది జాయ్‌ఫుల్ లైఫ్‌కి ఎ ఎడిక్ట్ అయిపోతారు. ప్రతి నెల వచ్చిన సాలరీ వచ్చినట్టు వాళ్ళు లగ్జరీస్‌కి అలాగే ఖర్చు చేసుకుంటూ సేవింగ్ అనేది జీరో. సేవింగ్ అనేది జీరో ఉంటుంది వాళ్ళకి. సో, దానివల్ల ఏమవుతుందంటే లైఫ్ అనేది జాయ్‌ఫుల్‌గా సాగిపోతుంది గానీ, బ్యాక్‌గ్రౌండ్‌లో సేవింగ్స్ ఉండవు. అట్ ద సేమ్ టైమ్ ఇంకా సాలరీ కొద్దిగా పెరిగినప్పటికి కూడా వెంటనే చేసేది ప్రధాన మిస్టేక్ ఏందంటే, ఎక్కువ లోన్‌తో ఈఎంఐ పెట్టేసి ఒక సొంత ఇల్లు కొంటారు. సో, ఇల్లు అనేది ఫ్రెండ్స్ ఒకటే గుర్తుపెట్టుకోండి. అప్పు చేసి ఇల్లు కొనడం అనేది దాదాపుగా ఫైనాన్షియల్‌లో రాంగ్ అది. ఎందుకంటే మీరు లాక్ అయిపోతారు. ఆ యొక్క అప్పు చే అప్పు చేసి మీరు ఇల్లు కొన్నట్లయితే ఫైనాన్షియల్‌గా ఈఎంఐలో అప్పుల బారిలో లాక్ అయిపోతారు. అలాంటి సందర్భంలో ఏదైనా సడెన్‌గా మన జాబ్ అంతా కొలాప్స్ అయిపోతే డెఫినిట్‌గా ఆ యొక్క ఈఎంఐస్ గానీ, అదర్ ఎక్స్‌పెన్సివ్స్ మన మీద పడిపోయి స్ట్రెస్‌కి గురై కావడం వల్ల ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతా ఉంటాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే వెంటనే జాబు మీకు వచ్చిన వెంటనే మీ సాలరీని బేస్ చేసుకొని ఈఎంఐతో ఎప్పుడు కూడా సొంత ఇల్లు కావాలని మాత్రం ఎప్పుడు కొనొద్దు. ఎందుకంటే ఫ్రెండ్స్, మీకు చాలా సేవింగ్స్, చాలా ఎక్కువ మొత్తంలో మీ దగ్గర మనీ డిపాజిట్స్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే మీరు ఇల్లు కొనడానికైతే ప్లాన్ చేసుకోండి గానీ, తక్కువ ఎంతో కొంత డౌన్ పేమెంట్ చేసి ఇల్లు కొనేసి అక్కడ లాక్ అయితే కావద్దు. దాని బదులు రెంటింట్లో ఉండడం చాలా చాలా ఉత్తమం. అది ఫస్ట్ కారణం. తర్వాతొచ్చేసి వచ్చిన సాలరీలో ఎవ్వరు కూడా మినిమమ్ 20-30% లాంగ్ రన్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయరు. సేవింగ్ అంటే చాలా ఈజీగా పోస్ట్‌పోన్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. సో, అది కూడా ఒక ప్రధాన కారణం. ఎందుకంటే మనం ఒక జాబ్‌లో జాయిన్ అయినప్పుడు మనకొక 6 మంత్స్ టు 1 ఇయర్ మనకు ఎమర్జెన్సీ కార్పస్ ఫండ్ అయితే మనకు రెడీగా ఉండాలి. ఆ తర్వాతే ఏవైనా మనం ఖర్చులు గానీ, ఏదైనా ఈఎంఐలు కొనడం గాని ఏదైనా చేయాలి. ఎమర్జెన్సీ ఫండ్ 6 మంత్స్ టు 1 ఇయర్ ఖచ్చితంగా మనం బిల్డప్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఏదైనా కారణం చేత జాబ్స్ కొలాప్స్ అయినప్పుడు గానీ, వెంటనే మనం ఒక 6 మంత్‌లో తిరిగి మనం జాబ్‌ను పొందే విధంగా అయితే మనం రెడీ గావాలి. అదొక ప్రధాన కారణం. ఇక తర్వాతొచ్చేసి ఫ్రెండ్స్, సిటీ లైఫ్‌కి అలవాటు పడిపోయి ఉంటారు. ఆహ్, ఏదైనా కారణం చేత వెళ్ళి మన సొంత ఊరికి వెళ్ళి కొద్ది రోజులు స్టే చేసి ఒక కొద్దిగా రికవర్ అయిన తర్వాత తిరిగి మనం జాబ్ చేద్దాము, మళ్ళీ గెయిన్ అవుదాము అనే థాట్ అయితే ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఊరికి వెళ్ళడం నామోషీగా ఫీల్ అవుతుంటారు. దానివల్ల గూడా ఇది ప్రధాన కారణం. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే మన సొంత ఊరు అనేది ఒక అమ్మ లాంటిది గుర్తుపెట్టుకోండి. ఏదైనా మనం ఇక్కడ ప్రాబ్లమాటిక్‌గా ఉన్నప్పుడు మన సొంత ఊరికి వెళ్ళి మనం ఖచ్చితంగా కొద్దిగా రికవర్ అయిన తర్వాత మళ్ళీ స్లోగా మనం జాబ్ ట్రైల్ చేసుకుంటూ తిరిగి మనం జాబ్ సంపాదించి మళ్ళీ సెటిల్ కావచ్చు. ఎవరు కూడా జాబ్ పోయినంత మాత్రాన వెంటనే వాళ్ళ లైఫ్‌ని అయితే స్పాయిల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, ఇది ప్రధాన కారణం. కాబట్టి సొంత ఊరికి వెళ్ళడానికి నామోషీగా ఎప్పుడూ ఫీల్ కావద్దు. ఎందుకంటే లైఫ్ అనేది చాలా వాల్యుబుల్ ఫ్రెండ్స్. చిన్న చిన్న జాబ్‌కే కొలాప్స్ అయిందనైతే స్పాయిల్ చేసుకోవడానికైతే చాలా ఫూలిష్‌నెస్ అది. ఎందుకంటే చాలా వరకు సక్సెస్
చేసిన వాళ్ళు, సక్సెస్ అందుకున్న వాళ్ళు ఎవరు కూడా వెంటనే సక్సెస్ అయిన వాళ్ళు కాదు. చాలా వరకు ఓటమిలు చవి చూసి మాత్రమే సక్సెస్ చేసుకుంటారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, జాబ్ అనేది ఒక పార్ట్ ఆఫ్ ద లైఫ్. కానీ జాబ్ చేయకుండా వేరే సొంతంగా బిజినెస్ చేసి చాలా చాలా మనీ ఎర్న్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని లైఫ్ అనేది కొలాప్స్ చేసుకోకుండా ఒక డెఫినెట్గా వచ్చిన శాలరీ అనేది మీరు ఇన్కమ్ ఏదైతే ఉందో డెఫినెట్గా 20-30% లాంగ్ రన్లో ఇన్వెస్ట్మెంట్ అయితే చేయాలి, మనం సేఫ్గా ఉండాలంటే. అదేవిధంగా కార్పస్ ఫండ్ ఒక 6 మంత్ టు 1 ఇయర్ నీకు ఒక 50,000 ఎవరీ మంత్ ఖర్చు అవుతుందంటే ఒక 3 lakhs to 5 lakhs అమౌంట్ నీకు ఎప్పుడు కూడా లిక్విడిటీ రూపంలో ఉండాలి. ఏదైనా జాబ్ కొలాప్స్ అయినప్పుడు వెంటనే మనం ఆ యొక్క అమౌంట్ని వాడుకొని సర్వైవ్ అయ్యే విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. సొంత ఇల్లు అనేది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, క్యాష్ మీ దగ్గర ఎక్కువ డిపాజిట్, సొంత మనీ ఉన్నప్పుడు మాత్రమే ఇల్లు అనేది ప్లాన్ చేసుకోండి. అది మీ యొక్క ఆప్షనల్. ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మనము వచ్చిన డబ్బుని డెఫినెట్గా ఫస్ట్ శాలరీ నుంచి మనం సేవింగ్ ప్రాధాన్యత ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే రావు ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఈ సేవింగ్ అనేది మన లైఫ్లో అది కంటిన్యూ ప్రాసెస్. అది ఏదో ఒక 1 year 2 years 10 years చేసి ఆపేసేది కాదు. కంటిన్యూ చేసినట్లయితే మనకి డబ్బు అనేది ఇప్పుడు కూడా భరోసాగా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉండొచ్చు. ఖర్చులు అనేది చాలా వరకు అయితే ఫ్రెండ్స్ సిటీలో కానీ ఎక్కడైనా సరే డబ్బు మనం తినడానికి ఉండడానికి అయితే పెద్ద ఖర్చు అయితే కాదు ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఎక్కువగా లగ్జరీ లైఫ్కి మనం చేయాలి, లగ్జరీగా ఎంజాయ్మెంట్గా ఉండాలి అని ఎప్పుడైతే మనము ఇతరులతో కంపేర్ చేసుకుంటా మనము వెళ్ళినట్లయితే డెఫినెట్గా మనం ఎక్కువ ఖర్చులను అయితే పే చేయాల్సి ఉంటుంది. మనకు ఏవైనా సరే ఫ్రెండ్స్, అనవసరమైన ఖర్చులు మ్యాక్సిమం తగ్గించుకొని మనకు అవసరమైనవి మాత్రమే చేసుకుంటూ కొద్ది కాలం ప్లానెడ్గా చేసినట్లయితే మనీ అయితే మన వెనక ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఏ మంచి దామెంతో ఖర్చు పెట్టేస్తూ హ్యాపీగా జాయ్ఫుల్గా వెళ్ళిపోతుంటే డబ్బు అయితే మనకి సేవింగ్ అయితే ఉండదు. ఇలాంటి ఏదైనా క్రిటికల్ పరిస్థితుల్లో మనం ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇది ఫ్రెండ్స్ యొక్క వీడియో. మీరు నచ్చితే లైక్ చేయండి, అలాగే యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి ఫ్రెండ్స్ 10 మందికి. అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ వీడియోస్ అంటే మోటివేషన్ వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ అయితే ఖచ్చితంగా ఫాలో కాండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది, మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.